నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. మారుతున్న కాలంతో పాటే సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగానే డిజిటల్ ప్రపంచాన్ని అరచేతిలో ఇముడ్చుకుంది నేటి తరం. ఇక ఆనందం, ఆహ్లాదం, వినోదం, విషాదం ఏది పంచుకోవాలన్నా సామాజిక మాధ్యమాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. సోషల్ మీడియా వల్ల ఆత్మీయతలు, అనురాగం వంటివి కనుమరుగైన సమయం, సందర్భం కలిసి వస్తుండటం వల్ల నేటి తరానికి ఎంతగానో దగ్గరయ్యాయి. అందుకే అవి లేకుండా జీవితాన్ని ఊహించలేకపోతున్నారు. అయితే ప్రతి అంశానికి రెండు పార్శ్వాలున్నట్టే సామాజిక మాధ్యమాలతో అనుకూలతలెన్నో, ప్రపంచ విషయాలతో పాటు సొంత విషయాలు కూడా ఏమాత్రం సందేహం లేకుండా పంచుకోవటం, అవతలి వ్యక్తి ఎవరో తెలియకపోయినా స్నేహహస్తం అందించడం వంటి చేస్తోంది నేటితరం. సోషల్ మీడియా మత్తులో పడిపోయిన వారు వాస్తవాలకు దూరంగా ఉంటున్నారు. అజాగ్రత్తతో జీవితాలు నాశనమయ్యే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులకు ఎవరూ అతీతులు కాదు. అవే ఇప్పుడు జర భద్రమంటున్నాయి. ఆనందం, అరుదైన సమాచారం అరచేతిలోనే పంచుకునే వేదికలే సామాజిక మాధ్యమాలు. అందుకే ఈ ప్రపంచంలోకి అందరూ ఆహ్వానితులే. హద్దులెరగని ఎన్నో పరిచయాలు హాయ్ అంటూ పలకరిస్తాయి. బాధల్లో ఉంటే భరోసానిస్తాయి. కొత్త అవకాశాలు కల్పించే కల్పతరువుల్లా అనిపిస్తాయి. ప్రపంచ విషయాలు మొదలుకుని వ్యక్తిగత సమాచారం వరకు అన్ని పంచుకునేలా చేస్తాయి. మరి ఇదంతా సురక్షితమేనా అంటే కానే కాదు. కీబోర్డ్ కబుర్ల మాటున కీచకులు దాగి ఉంటారు. అసభ్య మాటలు, చిత్రాలతో చిత్రవద చేసే పోకిరీలుంటారు. చిలక పలుకులతో పలకరించే మోసగాళ్లుంటారు. స్నేహం పేరుతో చేరువై అసభ్య సందేశాలు పంపే దిశగా ఈ మాధ్యమాలు మార్గాలవుతున్నాయి. రాష్ట్రపతి కుమార్తె మొదలు హాలీవుడ్ తారల వరకు ఈ సైబర్ పోకిరీల వెర్రిచేష్టలకు బాధితులుగా ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నం లేకపోయినా పూట గడుస్తుందేమో కానీ ఆన్లైన్ కనెక్షన్లు లేకుండా మాత్రం సెకనైనా నడవదు అన్నట్టుంది ప్రస్తుత పరిస్థితి. అందుకే ఓవైపు అవసరమైన సమాచారం పంచుతూనే మరోవైపు పోకిరీల వెర్రి చేష్టలకు వేదికవుతోంది. ఆన్లైన్ వేధింపులు దేశంలో నానాటికి పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగానూ అదే పరిస్థితి. ముఖ్యంగా యువత వారి ఆన్లైన్ జీవితాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆన్లైన్ వేధింపులు ఎక్కువైన కారణంగా కుంగుబాటుకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు లేకపోలేదు. అత్యాచారాలు, హత్యల సరసన సరికొత్తగా ఇప్పుడు ఆన్లైన్ హింస వచ్చి చేరింది. సోషల్ నెట్వర్కింగ్ పేరుతో ఆడవాళ్ల మీద లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ నేరాలకు పాల్పడేవారెవరో గుర్తించడం కూడా అత్యంత కష్టం. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో ఆన్లైన్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఈ సైబర్ బుల్లీయింగ్ కూడా ఓ రకమైన టెర్రరిజమే అంటున్నారు. సైబర్ బుల్లీయింగ్ అంటే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా గుడ్డిగా బెదిరించడం. ఎప్పుడు ఎవరు మనపై దాడికి పాల్పడతారో తెలీదు. ఇలాంటి వేధింపులకు సరికొత్త మార్గాలుగా మారుతున్నాయి ఫేస్బుక్, ట్విట్టర్. నకిలీ ఖాతాలతో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపడం, ఆనక ఆన్లైన్ వేధింపులకు పాల్పడటం సర్వసాధారణమైపోయింది. నగ్న చిత్రాలు, అసభ్య పదజాలంతో సందేశాలు పంపడం ఆన్లైన్ బుల్లీయింగ్ లో ప్రధానంగా కనిపిస్తోంది. చాలా అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరితోని షేర్ చేయకూడదు. ఎనీ సార్ట్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీరు ఎవరు, మీరు ఏం చదువుకున్నారు, అవన్నీ కూడా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో ముందు కూడా దాని వేరే విధంగా ఉపయోగించి మిమ్మల్ని మళ్ళీ ఫ్యూచర్లో బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా చాలా ఉంటుంది. అలాగే మనం చాలామంది ఏం చేస్తున్నామంటే మనం పిక్చర్స్ కూడా మనవి షేర్ చేస్తున్నాం. ఆ పిక్చర్స్ని మళ్ళీ మార్ఫింగ్ చేసి దాన్ని మళ్ళీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంది. అట్లాంటి కేసెస్ కూడా మా దగ్గర రిపోర్ట్ అయినాయి. ఎందుకంటే అందుకే మీరు ఏం జాగ్రత్త పడాలంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్తోనే మీరు పిక్చర్స్ షేర్ చేయండి. సెమాంటిక్ సంస్థ అందించిన నార్టన్ సైబర్ సెక్యూరిటీ ఇన్సైట్స్ లెక్కల ప్రకారం సైబర్ బుల్లీయింగ్ బారిన పడుతున్న ఆసియా దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.
ముఖ్యంగా టీనేజర్లు. అంతర్జాలం వినియోగిస్తున్న 8 నుంచి 17 ఏళ్లలోపు వారు 1 కన్నా ఎక్కువ సార్లు వీటి బారిన పడినవారే. ఇలాంటి వారి సంఖ్య దాదాపు 53%గా ఉంది. బంగ్లాదేశ్లో ఈ సంఖ్య 49%గా ఉంది. థాయిలాండ్లో 33%, మలేషియాలో కేవలం 4% మాత్రమే ఉంది. 2015 లెక్కలు తీసుకుంటే ఇంటెల్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం 8 నుంచి 17 ఏళ్లలోపు వయసున్న పిల్లలు 81% మంది సోషల్ మీడియాను ఉపయోగించడంలో చురుకుగా ఉంటున్నారు. వీరిలో 22% మంది వేధింపుల బారిన పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లలిప్పుడు పోస్ట్ చేస్తున్న విషయాలు భవిష్యత్తులో వారిని వెంటాడుతున్నట్టు భారత్లో ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌతిక దాడుల కన్నా సైబర్ బుల్లీయింగ్ కారణంగానే ఎక్కువ ఆందోళన చెందాల్సి వస్తోందంటున్నారు తల్లిదండ్రులు. సైబర్ బుల్లీయింగ్ బారిన పడిన వారి వైఖరిలో హఠాత్తుగా మార్పు కనిపిస్తోంది. కుంగుబాటు గురై ఒంటరిగా గడుపుతున్నారు. జరిగిన విషయాన్ని ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. చదువుల్లో వెనకపడిపోతున్నారు. కొన్నిసార్లు సొంత వారిని కూడా అసహ్యించుకోవడం, లేదంటే ఆత్మహత్యలకు పాల్పడ్డం వంటివి చేస్తున్నారు. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా చూస్తే ఒక అబ్బాయి ప్రపోజ్ చేసేసి ఒకవేళ అమ్మాయి రిజెక్ట్ చేస్తే కనుక ఆ అమ్మాయి ఫోటోలు, ఫోన్ నెంబర్లు వీటన్నిటిని సేకరించేసి ఒక ఫేక్ ప్రొఫైల్ అమ్మాయి పేరు మీద క్రియేట్ చేసేసి తను ప్రాస్టిట్యూట్ అని చెప్పేసి ఫలానా అమౌంట్ ఛార్జ్ చేస్తుందని చెప్పేసి ఇలాగా ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి హెరాస్ చేసిన సందర్భాలు మనం గమనిస్తున్నాం. అలాంటి సందర్భాల్లో కూడా వేధింపు ఫోన్ కాల్స్ రావడం అమ్మాయికి, ఆ అమ్మాయి ఏం చేయాలో పేరెంట్స్తో కూడా చెప్పుకోలేక సూసైడ్స్కి వెళ్ళడం జరుగుతుంది. సెమాంటిక్ సంస్థ నివేదిక ప్రకారం ప్రతి 2 తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లలు వేధింపుల బారిన పడకుండా సురక్షితంగా ఉంటున్నది క్రీడా స్థలాల్లోనేనని అభిప్రాయపడుతున్నారు. దేశంలో వచ్చే ఏడాది ఆన్లైన్తో సంబంధమున్న పిల్లలు దాదాపు 1,34,00,000 మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో కేవలం 20% మంది తల్లిదండ్రులు ఆన్లైన్ కార్యకలాపాలకు దూరంగా తమ పిల్లల్ని ఉంచుతున్నారు. ఇందులో ఒకటి మనం పబ్లిక్ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి మన గురించి అడిగి మనకు డబ్బులు ఇస్తాము, లేకుంటే జాబ్ ఇస్తాము, లేకుంటే మీతోని ఫ్రెండ్షిప్ చేస్తాము, లేకుంటే మీతో మ్యారేజ్ చేసుకుంటామని చెప్పేసి ఇటువంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో కనుక ఇన్ఫర్మేషన్ దానికి రెస్పాండ్ అయినా, ఉద్యోగం ఇస్తా అని చెప్పి అంటే ఎప్పుడైనా సరే మనం దాని గురించి వెరిఫై చేసుకొని, ఒకటి దానికి 2-3 సార్లు వెరిఫై చేసుకొని అది జెన్యున్ అంటేనే మనం కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది. జెన్యున్ అని కాదన్నప్పుడు కమ్యూనికేట్ చేయకుండా ఉంటే మోసపోకుండా పోయే ఛాన్స్ ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మహిళల్నే లక్ష్యం చేసుకుంటున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం సైబర్ నేరాల ఉధృతి మరింత తీవ్రంగా ఉంది. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్న తొలి 5 దేశాల్లో భారత్ ఒకటని 2012లో సెక్యూరిటీ సాఫ్ట్వేర్ సంస్థ సెమాంటిక్ ప్రకటించగా పలు నివేదికలు దానిని ఆమోదించాయి. వాటిలో సైబర్ బుల్లీయింగ్దే అగ్రస్థానం. ఇక అగ్రరాజ్యం అమెరికాను ఆన్లైన్ వేధింపులు పట్టిపీడుస్తున్నాయి. అమెరికాలో ఇంటర్నెట్ వినియోగిస్తున్న పౌరుల్లో 3వ వంతు వేధింపుల బారిన పడిన వారేనని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే వీరిలో సగం మంది తమను ఎవరు వేధిస్తున్నారో తెలుసుకోలేకపోయారు. ఇక అమెరికాలో ఈ రకమైన లైంగిక వేధింపుల బారిన ఎక్కువగా పడుతున్నవారు 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న మహిళలే. చాలా కేసుల్లో వ్యక్తులు ఒకరిని ఒకరు కావాలనే దూషించుకున్న ఘటనలు లేకపోలేదు. పురుషులు తమ పాత స్నేహితురాళ్లను, ప్రియురాళ్లను, మాజీ భార్యలను, యువ విద్యార్థులు తమ తోటివారిపై ఇలాంటి దూషణలకు పాల్పడుతున్నారు. తమ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పెట్టినవారు, ఐటీ రంగంలో పనిచేసేవారు ఆన్లైన్ వేధింపులకు ప్రధాన బాధితులవుతున్నారు. ప్రముఖులకు ఆ తిప్పలు తప్పడం లేదు. అత్యున్నత పదవుల్లో ఉన్నవారి బంధువులు సైతం ఇలాంటి వేధింపుల బారిన పడినవారే. తెలియని వ్యక్తులని ఫ్రెండ్స్గా యాక్సెప్ట్ చేయొద్దు. నెంబర్ 1. నెంబర్ 2, ఫోన్లో కూడా అతనితోటి గ్రూప్స్లో తెలియని వ్యక్తులను గ్రూప్స్లో, వాట్సాప్ గ్రూప్లో కానీ మన గ్రూప్లో, మన లేడీస్ గర్ల్స్ గ్రూప్లో వారిని యాక్సెప్ట్ చేయొద్దు. తర్వాత ఫేస్బుక్లో అన్నోన్ పర్సన్ ప్రొఫైల్ యాక్సెప్ట్ చేసి అతన్ని ఫ్రెండ్గా రిక్వెస్ట్ పెట్టొద్దు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, పర్సనల్ ఫీలింగ్స్ కానీ, పర్సనల్ ఎమోషనల్గా అటాచ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము అటువంటి వాళ్ళకు దూరం ఉంటే మనము ఈ సైబర్ స్పేస్లో సేఫ్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కొందరు తమకు గిట్టని వారి వ్యక్తిగత జీవితాన్ని రచ్చకీడుస్తున్నారు. ముఖ్యంగా మాయ మాటలతో యువతులను మోసగించి వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఉదంతాలు రోజు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటికి గురైన వారు విషయాన్ని బయటకు పొక్కనీయటం లేదన్నది మింగుడు పడని వాస్తవం. కారణం ఏదైనా ఇలాంటి విషయాల్లో కేసులకు దూరంగా 46.7% మహిళలు ఉంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం 35% మంది మహిళలు మాత్రమే తమపై జరుగుతున్న అఘాయిత్యాలను బయటపెడుతున్నారు.
సైబర్ బుల్లింగ్ పై ఇటీవల సర్వే నిర్వహించిన ఓ సంస్థ అంతర్జాలం వినియోగిస్తున్న వారిలో సుమారు 30% చిన్నారులు ఏదో ఒక రకమైన వేధింపులకు గురైనట్టు పేర్కొంది. అయితే వీరిలో అతి తక్కువ మందే తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లెక్కల ప్రకారం నెలకి సుమారు 20 మంది నగరవాసులు సైబర్ బుల్లింగ్ బారిన పడుతున్నారు. నాకు తెలిసినంత వరకు చాలా అవుతుండొచ్చు. చాలామంది అమ్మాయిలు ఇంకా బయటపడి అమ్మ నాన్న దగ్గర పేరు పోతుంది, లైఫ్ స్పాయిల్ అయిపోతుందని చెప్పి మన దగ్గర రాకపోవచ్చు. బట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ ఫార్వర్డ్. ఇట్లాంటి బ్లాక్ మెయిలర్స్ని, ఇట్లాంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గర మీరు ముందుకు వస్తే అతను వేరేవానికి రేపు అవకాశం చేయకుండా ఉంటుంది. మనకు లాస్ట్ ఇయర్ కూడా మాజిద్ అని అతన్ని చూసాం మనం. అతను కంటిన్యూ అఫెండర్, సైబరాబాద్లో అరెస్ట్ చేశారు, మేము అరెస్ట్ చేసాం. కానీ స్టిల్ ఫర్దర్ అట్లేం చేస్తాం. ఇప్పుడు మేము అతని మీద పీడీ యాక్ట్ పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. సో అమ్మాయిలు ధైర్యం చేసి ముందుకు రండి. మీ పేరు అవన్నీ ప్రైవసీ సీక్రెట్ ఉంటాయి. ముద్దాయిని మేము హైలైట్ చేస్తాం. నెక్స్ట్ టైం వాడు వేరే అమ్మాయిలకు మీకు చేసింది కాకుండా వేరే వాళ్ళ అమ్మాయిలు కూడా చేసే అవకాశం ఉంటుంది కదా. మీరు ధైర్యంగా ముందుకు వస్తే డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ. ఆన్లైన్ వేధింపులకు గురవుతున్న వారిలో ఎక్కువ మందికి తమ సోషల్ నెట్వర్కింగ్ పరిచయాల్లో నకిలీ ఖాతాలు ఉన్నట్టు తెలియటం లేదు. వాటికి తోడు ఆన్లైన్లో మాటలు కలిపిన వారిని నిజ జీవితంలో కలిసే అవకాశం లేదన్న ధీమాతో పలువురు తమ వ్యక్తిగత విషయాలను ఆన్లైన్ పరిచితులతో పంచుకుంటున్నారు. అదే అవకాశంగా తీసుకున్న కొందరు బెదిరింపులకు పాల్పడడం, అసభ్యమైన సందేశాలు పంపడం వంటివి చేస్తున్నారని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. యువత ఆన్లైన్ స్నేహాలకు సై అనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలిసిన వారితో మాత్రమే ఆన్లైన్లో ముచ్చటించడం, ప్రైవసీ సెట్టింగ్లను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఒక ఎమోషన్కి అంటే ఒక వంటతనానికి గురవుతున్న వ్యక్తులు అంటే పేరెంట్స్ జాబులకు వెళ్ళిపోయేసి ఇళ్లలో ఖాళీగా ఉండే పిల్లల దగ్గర నుంచేసి హౌస్ వైఫ్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక లోన్లీనెస్ ఫీల్ అవుతున్న వాళ్ళని టార్గెట్ చేసేసుకొని ఈ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. సో మనం అన్నోన్ పీపుల్ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇక్కడ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫేస్బుక్ అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్ అనేది క్రియేట్ చేయబడిన ఉద్దేశం అనేది మనకి నిజ జీవితంలో పైచేస్తుల్ని కలుపుకోవడానికి తప్పించేసి మన ఫేస్బుక్ రూల్స్లో కూడా అది స్పష్టంగా రాయబడి ఉంది. ఆన్లైన్లో వేధింపులకు పాల్పడే వారిని గుర్తించడం కష్టతరమైన విషయం. అందుకే ఈ రకమైన కేసులు నానాటికి పెరుగుతున్నాయి. అయితే దేశంలో పెరుగుతున్న సైబర్ బుల్లియింగ్ కేసులపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం ఆడవాళ్లను ఆన్లైన్లో వేధింపులకు గురి చేయడాన్ని నేరంగా పరిగణించే అంశాన్ని పరిశీలిస్తోంది. సైబర్ వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి చర్యలు ప్రారంభించిన భారత్ ఇలాంటి బాధితులు ఎవరైనా #IamTrolledHelp అనే ట్యాగ్ ను ఉపయోగించి పోస్టులు పెట్టి వేధింపులకు గురవుతున్న విధానాన్ని వివరించడం ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే సైబర్ బుల్లియింగ్ బారిన పడకుండా ఉండేందుకు కొన్ని సురక్షిత విధానాలు పాటిస్తే పిల్లలు బాధితులు అవ్వకుండా ఉంటారు. ఆన్లైన్లో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్న పిల్లలపై ఓ కన్నేసుంచాలి. ఆ సమయాన్ని తగ్గించి తోటి పిల్లలతో గడిపేలా వారిని ప్రోత్సహించాలి. వేధింపులకు గురవుతున్న విషయాన్ని వెంటనే తమకు తెలియచేసేలా పిల్లలకు నచ్చచెపితే ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో అపరిచితులతో స్నేహాలు, పరిచయాలు పెంచుకోకుండా ఉండడం ఎంతో ముఖ్యం. ప్రపంచం అరచేతిలోకి వచ్చింది. ఇదేదో మొబైల్ కంపెనీ ప్రకటన కాదు. నిజంగానే మొబైల్ ఫోన్ భూదిగంతాల్ని మన అరచేతిలోకి తీసుకొచ్చింది. ప్రపంచంలో ఏం జరుగుతుందా అని మాటిమాటికి చూసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది ఏ స్థాయికి చేరిందంటే ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు వాడేవారి కంటే మొబైల్ ఫోన్లలోనే ఎక్కువ మంది ఇంటర్నెట్ చూస్తున్నారు. మొబైల్ ఫోన్ ఇంతలా ప్రపంచాన్ని మార్చేయడానికి కారణాలేంటి? ఈ పరిణామం రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులకు నాంది పలకనుంది? ఇంటర్నెట్ కావాలంటే గతంలో వీధిలో ఉన్న సైబర్ కేఫ్కు పరుగులు తీయాల్సి వచ్చేది. వ్యక్తిగత కంప్యూటర్లు పెరిగే కొద్దీ ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు. ఇంట్లోనే వ్యక్తిగత కంప్యూటర్కు కూడా ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకొచ్చింది. ఇంటర్నెట్ శకం ప్రారంభమైన తర్వాత ఇదంతా జరగడానికి 2.5 దశాబ్దాలు పట్టింది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏడాదికే పరిస్థితి ఊహించని రీతిలో మారింది. ఇంటర్నెట్ కోసం గతంలో మాదిరిగా కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి శోధించే పరిస్థితి సమూలంగా మార్చేశాయి స్మార్ట్ ఫోన్లు. అది చాలా మందికి తెలిసిన విషయమే. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా తొలిసారి కంప్యూటర్తో ఇంటర్నెట్ వినియోగదారుల కంటే స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ద్వారా నెట్ వాడుతున్న వారి సంఖ్య పెరిగిందన్నదే ఇప్పుడు తాజా వార్త. అంతర్జాలం సేవల్ని విశ్లేషించే సంస్థ స్టాట్ కౌంటర్ లెక్కల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నాటికి స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ల ద్వారా ఇంటర్నెట్లో శోధిస్తున్న వారు 51.3%, వ్యక్తిగత కంప్యూటర్ ద్వారా అంతర్జాలాన్ని ఉపయోగిస్తున్న వారి సంఖ్య 48.7% మాత్రమే.
అంతర్జాలం ద్వారా సేవలందించే సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు ఈ గణాంకాలు హెచ్చరికలాంటివని అంటున్నారు స్టార్ట్ కౌంటర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కుల్లెన్. గూగుల్ మొబైల్ ఫ్రెండ్లీ యాప్స్ తయారు చేయడం, ఆపరేటింగ్ సిస్టమ్స్ ను తరచూ అప్డేట్ చేయడమే ఇందుకు కారణమని సంస్థ విశ్లేషిస్తోంది. భవిష్యత్తులో వ్యక్తిగత కంప్యూటర్లు, ల్యాప్టాప్ల స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు పూర్తిగా ఆక్రమించేస్తాయని స్టార్ట్ కౌంటర్ అంచనా వేస్తోంది. అక్టోబర్లో గూగుల్ సెర్చ్ ఇంజన్లు పరిశోధించిన 100 కోట్ల మందిలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ యూజర్లే ఉన్నట్లు తేలింది. మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు పెరుగుతూ ఉండటం వల్ల ఈ ఏడాది జూన్లో టెస్ట్ మై సైట్ పేరుతో ఆన్లైన్ టూల్ ఒకటి విడుదల చేసింది గూగుల్ సంస్థ. ఆ సాయంతో మార్కెట్లోకి కొత్తగా వస్తున్న యాప్స్ మొబైల్ యూజర్లకు ఉపయోగమా కాదా, వాటిలో నాణ్యత ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడం సహా యాప్స్ లో వచ్చే సమస్యల్ని పరిష్కరించే సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసుకోవచ్చు. పెరుగుతున్న స్మార్ట్ నెటిజన్ల సంఖ్య అప్పుడే ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. చరవాణి ద్వారా అంతర్జాలాన్ని శోధించే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం వల్ల త్వరలో కేవలం మొబైల్ కు మాత్రమే పరిమితమైన శోధనను ప్రవేశపెట్టేలా గూగుల్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో వ్యక్తిగత కంప్యూటర్లకు అందించే సమాచారం కంటే మెరుగైన, విస్తృతమైన సమాచారం అందుబాటులోకి తెస్తామని చెప్తోంది. ప్రపంచంలో ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తుల్ని అమ్ముకునేందుకు మొబైల్ ఆధారిత యాప్స్ రూపకల్పనకే అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ట్స్ ప్రకారం వచ్చే ఏడాది చివరకు వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల సేవలు అందించే యాప్స్ తో పాటు 75% కార్పొరేట్ సంస్థల అవసరాలతో కూడిన సమాచారాన్ని స్మార్ట్ ఫోన్లలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. మొబైల్స్ లో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య ఇంతలా పెరుగుతుంటే వ్యక్తిగత కంప్యూటర్లు కొనేవారి సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. మంచి సంస్థ తయారు చేసిన కంప్యూటర్ ధరకు అంతకంటే మంచి ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లు 2 కొనే అవకాశం ఉంది. వాటిల్లోనూ 3G, 4G, 5G సేవలు అందుబాటులోకి వచ్చాక మొబైల్ ఇంటర్నెట్ వేగం భారీగా పెరిగింది. మొబైల్ ద్వారా వీడియో కాలింగ్ కోసం రకరకాల యాప్లు అందుబాటులో ఉండడం మరో సానుకూల అంశం. అంతర్జాలం సదుపాయం ఉన్న చరవాణి సాయంతో ఎప్పుడైనా ఎక్కడైనా అంతర్జాలాన్ని శోధించే అవకాశంతో రానున్న రోజుల్లో ఆ విపణి మరింత విస్తరించబోతోంది. ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు, సంస్థలు ఇదే కోణంలో తమ వ్యాపారాన్ని విస్తరించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. డేటా సేవలే మా కొత్త వ్యాపారాస్త్రం అంటూ రిలయన్స్ జియో ప్రారంభంలో ముఖేష్ అంబానీ చేసిన వ్యాఖ్యలు ఆ కోవలోనివే. తగ్గట్టే ప్రారంభించిన అనతి కాలంలోనే కోట్ల మంది ఖాతాదారులు రోజుకి 16,000 టెరాబైట్ల డేటా అందిస్తూ ప్రపంచంలో అందరికంటే ముందు వరుసలో నిలిచింది రిలయన్స్ జియో. 3 పూటల ఆహారం లేకున్నా, 4 రోజులు నిద్ర లేకున్నా పర్వాలేదు కానీ చేతిలో సెల్ ఫోన్ లేకపోతే విలవిల్లాడిపోతుంది నేటి తరం. నిద్రాహారాలు మానేసి సెల్ ఫోన్తోనే బతుకుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. సెల్ఫీల పిచ్చి కావచ్చు, సమాచారం కోసం కావచ్చు, సామాజిక మాధ్యమాల మీద మోజు కావచ్చు, ఇప్పుడు అన్నింటికీ ఆధారం మొబైల్ ఫోన్ ఒక్కటే. మొబైల్ ఫోన్లలో ఆండ్రాయిడ్ సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ప్రతి చిన్న అవసరానికి ఒక యాప్ వచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లలో 90% మంది ఇంటర్నెట్ వినియోగం విషయంలో కంప్యూటర్ కంటే ఫోన్ మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. మొబైల్లోకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ భాగం కాదు, మొబైల్ ఫోనే జీవితమైంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే ఏదో కోల్పోయినట్టు భావిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం నాటి పరిస్థితులతో పోల్చుకుంటే ప్రస్తుతం ఫోన్ల వాడకం విప్లవాన్ని మించిపోయింది. గతంలో చేతిలో ఫోన్ ఉంటే చాలులే అనుకునే పరిస్థితి నుంచి అందులో ఇంటర్నెట్ లేకపోతే కష్టం అనే పరిస్థితికి చేరుకుంది. మారుమూల పల్లెల్లోనూ స్మార్ట్ ఫోన్ అత్యవసర వస్తువుగా మారింది. వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ ఇవన్నీ రోజులో అనేక సార్లు, కనీసం 4-5 సార్లైనా అరచేతిలో చూసుకొనిదే అన్నం తినని పరిస్థితి. బస్, రైల్, విమానాల టికెట్లు బుక్ చేసుకోవడానికి, ఆన్లైన్లో వస్తువులు బుక్ చేయడానికి, చివరకు క్యాబ్ బుక్ చేయడానికి కూడా స్మార్ట్ ఫోన్ ఒక్కటే మార్గంగా మారింది. మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడేవారి సంఖ్య కోట్లలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మొబైల్ వినియోగదారులు కేవలం గేమ్స్ కోసమే ఇంటర్నెట్ తీసుకుంటున్నారని పరిశోధనల్లో తేలింది. ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు రావడంతో స్మార్ట్ ఫోన్లే రిమోట్ కంట్రోల్గా మారుతున్నాయి. వ్యక్తిగత కంప్యూటర్, ల్యాప్టాప్ స్థానాలను వామనుడిలా ఆక్రమిస్తోంది స్మార్ట్ ఫోన్. ఆఫీసుల్లో పని, టైపింగ్ వర్క్ కోసం తప్ప భవిష్యత్తులో కంప్యూటర్లను వాడే అవకాశాలు ఎక్కువగా కనిపించడం లేదు. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ మన దేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ నాటికి వీరి సంఖ్య 37 కోట్లకు చేరుకున్నట్టు అంచనా. గత ఏడాది జూన్ నాటికి 23 కోట్లుగా ఉన్న ఈ సంఖ్య ఏడాదిలోనే 14 కోట్లు పెరగడం విశేషమే. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా IAMAI నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోనూ మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరుగుతోంది.
గత ఏడాది డిసెంబర్ నాటికి గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం 8.7 కోట్లకు చేరుకుంది. వీరిలో 52% మంది వినోదం కోసమే ఇంటర్నెట్ చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1% మంది మాత్రమే ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్టు వెల్లడైంది. ఆన్లైన్లో సేవలందిస్తున్న సంస్థలు తమ సేవల్ని గ్రామాలకు విస్తరిస్తే గ్రామాల్లోనూ ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ద్వారా ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య గత ఏడాదే 200 కోట్లు దాటింది. ఈ ఏడాది ఈ సంఖ్య 320 కోట్లకు అంటే ప్రపంచ జనాభాలో 44% చేరుకోనుంది. మొబైల్లో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య ఇండియా, చైనా, ఇండోనేషియాలో మిగతా దేశాల కంటే రెట్టింపు స్థాయిలో పెరుగుతోంది. రానున్న 5 ఏళ్లలో మొబైల్ ఇంటర్నెట్ వాడకందారులలో సగం వాటా ఈ 3 దేశాలదే కానుందని ఐడీసీ అంచనా వేస్తోంది. స్మార్ట్ ఫోన్లు చౌకగా అందుబాటులోకి రావడం, వైర్లెస్ నెట్వర్క్ ఛార్జీలు భారీగా తగ్గడం వంటి అంశాలు ఇండియా లాంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం వృద్ధికి దోహదపడుతున్నాయి. రిలయన్స్ జియో వచ్చిన తర్వాత మిగతా సంస్థలు కూడా ఇంటర్నెట్ రేట్లను తగ్గించడం వల్ల 2 నెలల్లోనే స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సాలీనా 49% వృద్ధి రేటుతో మిగతా రంగాలను వెనక్కి నెట్టి పరుగులు పెడుతోంది మొబైల్ ఇంటర్నెట్ వాడకం. గతేడాది డిసెంబర్ నాటికి భారత్లో 30 కోట్ల మందికి పైగా మొబైల్ ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. ఇందులో 219 మిలియన్ల మంది పట్టణ ప్రాంత ప్రజలున్నారు. 2015తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం 93% పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది కమ్యూనికేషన్ కోసం ఉపయోగించగా, గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియా కోసం ఎక్కువగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఆన్లైన్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా, ఈ-కామర్స్ పోర్టల్స్ ఇలా ఏదో ఒక అవసరం కోసం ఇంటర్నెట్ వాడకం ఈ రోజుల్లో తప్పనిసరైపోయింది. ఆండ్రాయిడ్ టెక్నాలజీ మొబైల్ వాడకాన్ని ఊహించని రీతిలో మార్చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు ర్యామ్, మెమరీ విషయంలో కంప్యూటర్ కంటే రెట్టింపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఆండ్రాయిడ్ టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సంస్థలు కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇందులో కొత్త ఫీచర్లు వస్తూ ఉండడంతో ఇంటర్నెట్ తప్పనిసరవుతోంది. ఇప్పుడు మొబైల్ వినియోగదారులు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న స్మార్ట్ ఫోన్లతో పాటు ఇంటర్నెట్ వేగంగా అందించే నెట్వర్క్ కోసం వెతుకుతున్నారు. ఇలా చాలా సంస్థలు మొబైల్ యూజర్లకు ఇంటర్నెట్ ఇస్తున్నా ఎలాంటి ఇబ్బందులు, అంతరాయం లేకుండా వేగంగా అందించే సంస్థలకే భవిష్యత్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.